ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ! మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే గనుక, బిడ్డ నీకోసమే ఈ బంగారు నిధిని తీసుకువచ్చాను. ఆగస్టు 4వ తారీఖు లోపు ఈ వీడియో చూడు. సరిగ్గా 7 రోజులు అంతే, ఊహించని ఒక గొప్ప మార్పు అనేది రాబోతోందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అమ్మవారు ఈరోజు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే అమ్మవారు అంటే నమ్మకం ఉంటుందో, గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలుపెట్టండి. కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని చెప్పి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అంతే మాత్రమే కాదండి, మరి కొంతమంది అమ్మ బిడ్డలకు వీడియోని షేర్ చేయండి. ఇక చాలామంది కూడా అమ్మవారి సందేశాలు, అమ్మవారి ఆశీస్సులతో మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క. నిజంగా మీకు ధన్యవాదములు. ఎందుకు అంటే మేము ఇప్పటి వరకు ఎన్నో చోట్ల ఎన్నో ఇబ్బందులు, ఎవరు ఏది చెబితే అది చేసి ఏమీ ప్రతిఫలం లేక నమ్మకం కోల్పోయి ఉన్న సమయంలో అమ్మవారు ఈ సందేశాల రూపంలో మా సమస్యలు ఏవైనా సరే కానీ వాటికి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో, గొడవల్లో ఉన్న సమయంలో, అప్పుల సమస్యలు మమ్మల్ని వేధించుతున్న సమయంలో, ఎటువంటి సమస్యలైనా సరే కానీ అమ్మవారు మాకు పూజలు, పరిష్కారాల రూపంలో ఆ సమస్యలను సరైన సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు, పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నారు. నిజంగా 100కి 1000% నమ్మకంతో మేము కనెక్ట్ అవుతూ ఉన్నాం. మాకు ఎన్నో సమస్యల నుంచి అమ్మవారు పరిష్కార మార్గాన్ని చూపించారు. ఇక అమ్మవారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, ఆగస్టు 4 లోపు ఈ వీడియోని చూడమని అంటున్నారు. బంగారు నిధిని తాకమని అంటున్నారు. సరిగ్గా 7 రోజులు అని చెబుతున్నారు. మన కళ అనేది నెరవేరుతుంది. లేదు, మన జీవితంలో మనం ఊహించని ఏదో ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది అని చెబుతున్నారు. అంటే అమ్మవారు మనకు ఏ సందేశాన్ని ఇచ్చినా కూడా అది మన భవిష్యత్తుకి ఒక పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ముందుగా ఈరోజు మనందరికీ కూడా అమ్మవారి యొక్క పూజని మనం చేసుకున్న తర్వాత, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కూడా చేసుకోకపోయినా సరే కానండి, అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు అనేవి మనపై ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే మొదలు పెడుతూ ఉన్నాను. బిడ్డ, ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా నీ యొక్క మానసికమైన ఆరోగ్య స్థితి కానీ, నీ యొక్క శారీరకమైన ఆరోగ్య స్థితి కానీ అతలాకుతలంగా ఉంది కదూ. ఎందుకంటే అవకతవకగానే ఉంది. కానీ నీవు ప్రతిసారి కూడా నా పాదాల వద్దకు వచ్చి ఒక్కటి కోరుకుంటూ ఉన్నావు, దుర్గమ్మ, ఈ జీవితంలో నాకు ఏది వద్దు, నేను ఆరోగ్యంగా ఉండాలి. నా మానసిక ఆరోగ్యం అంటే నా మనస్సు అనేది దేన్నైనా సరే కానీ తట్టుకోగలగాలి. నాకు ఆ ధైర్యం కావాలి అమ్మా, దుర్గమ్మ అని చెప్పి ప్రతిసారి కూడా నన్ను వేడుకుంటూ ఉన్నావు. నీ యొక్క ఈ కోరికలో చాలా న్యాయం ఉందమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరకు వచ్చి ఆస్తులు కావాలి, బంగారు నిధులు కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కానీ నీ యొక్క స్వచ్ఛమైన మనసు ఏమి కోరుకుంటుంది అంటే ఆరోగ్యం కావాలి, మానసిక ధైర్యం కావాలి అని చెప్పి కోరుకుంటుంది. ఇవి 2 ఉన్నవాళ్ళే అసలైన సంపన్నులు. ఈ 2 ఉన్నవాళ్ళే అసలైన బంగారు నిధికి అర్హులు అన్నమాట. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు ఎన్ని ఆస్తులైనా సంపాదించుకోవచ్చు, ఆ సంపాదించుకున్న ఆస్తులను అనుభవించవచ్చు. అవును కదా. మరి నీ యొక్క స్థితిగతులు అనేవి ఎలా మారుతాయి? నీ ఆరోగ్యం అనేది ఎలా చక్కబడుతుంది? నీకు మానసిక ధైర్యం అనేది ఎలా వస్తుందో జాగ్రత్తగా వినమ్మా. నీకు నేను చెప్పే ప్రతి మాటను ఈ రోజు నుంచి కాకపోయినా కనీసం నిదానంగా ఒక 7 రోజులైనా సరే కానీ
నేను చెప్పిన ఈ ఒక్కొక్క అలవాటును నీ జీవితంలో అలవరుచుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీ దశ తిరగడానికి ఎంతో అవకాశం ఉంది. తిరగకపోతే మళ్ళీ నా పాదాల దగ్గరకు వచ్చి అప్పుడు చెప్పు, దుర్గమ్మ నువ్వు చెప్పినట్టే చేశాను, మరి ఎందుకు నా స్థితిగతులు మారలేదు అని చెప్పి. ఎందుకంటే నీకు ఆ అవకాశం నేను ఇవ్వను తల్లి. ఎందుకంటే ఖచ్చితంగా నీ యొక్క స్థితిగతులు అనేవి మారిపోతాయి అని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. అందులో మొదటిది, ఈ 7 రోజులు కూడా ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లెగవాలి. ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం అయిన తరువాత మాత్రమే నిద్ర లేస్తూ ఉన్నారు. ఈ విధంగా నిద్ర లేవడం వల్ల నీ యొక్క మానసిక స్థితి అనేది చాలా ఆందోళనకరంగా తయారవుతుంది. ఎందుకో తెలుసా? చాలా పనులకు నీకు ఆలస్యం అయిపోతూ ఉంటుంది.